అన్న నన్ను క్షమించండి అన్న. దేనికి సురేష్? ఏ విషయంలో నిన్ను క్షమించాలి? మిమ్మల్ని అపార్థం చేసుకొని ఫలానా వాళ్ళ దగ్గర మీ గురించి తప్పుగా చెప్పానన్న. సురేష్, నన్ను అపార్థం చేసుకున్నావు సరే, నువ్వు నన్ను అపార్థం చేసుకొని నువ్వు దూరమైపోవడమే కాకుండా నీ ఉద్దేశాలను మరొక వ్యక్తితో షేర్ చేసుకొని ఆ వ్యక్తి తన కుటుంబంతో సహా నాకు దూరం అయిపోవడానికి ఒక కారణమైన ఆ వ్యక్తి సంఘానికి వచ్చినా నేను చెప్పే బోధ వింటున్నా కూడా అతని ఆంతరంగికమైన ఆలోచన ఏంటి అంటే ఇతను బోధించేది ఒకటి, ఇతని బ్రతుకు మరొకటి అనేటువంటి ఆలోచనలో వాక్యం వింటే నేను చెప్పే బోధ ఎంత మట్టుకు అతను ఆలకిస్తాడు, ఎంత మట్టుకు ఆ బోధ అతని బ్రతుకులో పనిచేస్తుంది. అతని కోసం నేను ప్రార్థన చేయాలి అనుకున్నప్పుడు, అతను నా ఎదుట నిలవబడ్డప్పుడు నా ప్రార్థన ఆయన అంగీకరిస్తాడా? ఓ విధంగా నువ్వు దూరం అయిపోవడమే కాకుండా మరికొంతమంది దూరం అయిపోవడానికి కారణమయ్యావు. ఒక మాట చెప్తాను, మనం చేసే తప్పు మనల్ని మాత్రమే నష్టపరిస్తే అది వేరు, కానీ మనం చేసే తప్పు మన వల్ల 10 మందిని నష్టపరుస్తుంది అంటే అది చాలా ఘోరమైనది. ఇది నా నరం లేని నాలుక ఎన్ని మెలికలు ఇలా తిరుగుతుంది అని సేవకుడు గురించి ఒక మాట వినపడగానే అది సత్యమా కాదా వివేచించకుండా ప్రచారం చేసేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. క్రీస్తు శిలువకు శత్రువులుగా దేవుడు నియమించుకున్న వ్యక్తులను బట్టి వారి ద్వారా నిర్మించబడుతున్న సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. ఒక దైవజనుడి గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి, ఒక సేవకుడు గురించి స్టేట్మెంట్ ఇవ్వడానికి 1కి 10 సార్లు మనం ఆలోచన చేసుకోవాలి. లేకపోతే సాతాను చేతిలో ప్రమాదకరమైన ఆయుధంగా మారిపోతాం అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెవర్ రిపీట్ ఇట్ అగైన్.